ఓం శ్రీమాతే నమ. వెల్కమ్ టు సుష్మిత లాక్స్ అండి. ముందుగా నా వీడియో చూసే వాళ్ళందరూ ఒక లైక్ అయితే ఇవ్వండి, కామెంట్స్లో పెట్టండి. ఏదన్నా ఉంటే మాట్లాడుకుందాం, నేను రిప్లై కూడా ఇస్తానండి. నేను లైక్ ఇవ్వమని ఈరోజు తాంబూలం ఎలా ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి, దాంట్లో తాంబూలం మనం ఎలా ఏమేమి ఇవ్వాలో తెలుసుకుందామండి. ఈ తాంబూలం ఇస్తే కూడా మనకి ఏంటి లాభాలు కూడా మనం తెలుసుకుందాం. ఈ వీడియో చూసే వాళ్ళైతే ఒక లైక్ అయితే ఇవ్వండి, ఎక్కడ స్కిప్ చేయొద్దండి. మీ సపోర్ట్ అయితే ఉండాలి వీడియోకి, నాకు సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్. ఐ రిక్వెస్ట్ యూ, అందరూ వాచ్ చేయండి, లైక్ బటన్ ప్రెస్ చేయండి అండి ప్లీజ్ అండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదామండి. తాంబూలం అనేది సాధారణంగా తమలపాకులకు మరియు ఒక్కలకు ఇచ్చే పేరండి. పార్వతీ, లక్ష్మి మరియు సరస్వతి దేవతలు తమలపాకులో నివసిస్తారని నమ్ముతారు. అవివాహితుల స్త్రీలకైనా వివాహితుల స్త్రీలకైనా అలాగే వితంతువులకు కూడా ఇవ్వాలంట, తెలుసా? వితంతువులకు చాలామంది ఇవ్వరండి, కానీ వితంతువులకు కూడా పండు, జాకెట్ బట్ట కూడా ఇవ్వచ్చు, తప్పులేదండి. మనము తాంబూలం ఇచ్చేటప్పుడు కూడా వీళ్ళకి వాళ్ళకి ఇవ్వాలి అని మనము తేడాలు ఉంచుకోవద్దండి. అందరూ లక్ష్మీ స్వరూపాలే, ఆడవాళ్ళు ప్రతి ఒక్క స్త్రీలు ముత్తైదువులందరూ లక్ష్మీదేవి స్వరూపాలే అని భావించి ఈ తాంబూలాన్ని అయితే ఇచ్చుకోవాలండి. గొప్పవాళ్ళు బీదవాళ్ళని తేడా చూపించకుండా ప్రతి ఒక్కరికి కూడా మనం తాంబూలం ఇవ్వాలండి. అమ్మవారు అన్నీ చూస్తూనే ఉంటుంది, మన ఇంటికి ఏ రూపంలో వస్తుందో కూడా మనం ఊహించలేము. అలా తేడా చూపిస్తే మాత్రం తప్పకుండా ఈ పూజ ఫలితం అయితే దక్కదండి. ఇది నిజమే అనండి, పూజ ఫలితం దక్కదు, లక్ష్మీ కటాక్షం కూడా తగ్గిపోతుందంట. ఈ తప్పులు అసలు చెయ్యొద్దండి, మనం తేడా చూపించద్దు. ప్రతి ఒక్క స్త్రీ కూడా లక్ష్మీదేవి స్వరూపాలని అమ్మవారిలా భావించి మనము వాళ్ళకి తాంబూలం ఇవ్వాలి. అలాగే వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళు సంతోషంగా మనని ఆశీర్వదించాలి. నోరు తీపి చేసి పంపించాలండి, ఉట్టి చేతులతో పంపించొద్దు. పిల్లలు వచ్చినా కానీ ఉట్టి చేతులతో పంపించొద్దండి. ఇప్పుడు మనం తాంబూలంలో ఏవేవి వస్తువులు పెట్టుకోవాలి అని చూసుకుందామండి. ముందుగా తాంబూలంలో ఇచ్చేటివి ఎరుపు, పచ్చవి గాజులు, ఈ 2 కలర్లే వాడుకోవాలండి. అలాగే పసుపు, కుంకుమ ప్యాకెట్, ఒక్కలు, ఖర్జూర పండు. కానీ తప్పకుండా ఒక్కలైతే ఇవ్వాలండి, కొద్దిమంది ఖర్జూర పండు కూడా ఇస్తారు, అలా అని చూపిస్తున్నానండి. నేనైతే గాజులైతే ఎరుపు, పచ్చవి వాడుకోవాలి. తమలపాకులు కూడా మంచివి ఇవ్వాలండి, వాడిపోయిన ఇవ్వద్దు, ఎక్కడ వాడనివి ఇవ్వద్దండి. మల్లెపూలైనా సరే, గులాబీ, చామంతి ఏదైనా ఒక్క పువ్వు అయినా సరే ఇవ్వచ్చు. అలాగే వచ్చిన వాళ్ళకి తప్పకుండా తోరం అయితే కట్టాలి. 3 తోరాలు మనం చేసుకుంటాం కదా పెద్ద ముత్తైదువకి. మనం మొదటిగా ఎవరు వస్తే వాళ్ళకి నేనైతే కడుతుంటానండి. అరటిపండ్లు, మనము అరటిపండ్లు కూడా మంచివి ఇవ్వాలి. జామకాయలైనా ఇవ్వచ్చు, అరటిపండ్లు 2 ఇవ్వాలండి. ఏ పండైనా సరే ఇవ్వచ్చు, తప్పులేదండి. కానీ అరటిపండ్లు మాత్రం 2 ఇవ్వాలి, ఒక్క పండు మాత్రం ఇవ్వకూడదండి తాంబూలంలో. ఇది అయితే చూసుకోవాలండి. ఇంకోటి, మనము సంతోషంగా ఉండాలండి. మనసు చిన్నబుచ్చుకొనైనా సరే ఆ రోజు ఉండకూడదు. స్త్రీలందరూ సంతోషంగా ఉండాలి. మైదాకు కూడా పెడుతున్నానండి నేనైతే, మన స్తోమత తగ్గట్టు, మీ స్తోమత తగ్గట్టు మనం మైదాకు కూడా ఇచ్చుకోవచ్చు. ఇంకోటి, శనగలు తప్పకుండా ఇవ్వాలండి. హైబ్రిడ్ శనగలు పెడతారు, అవి పెట్టకూడదండి. ఈ శనగలు, నల్ల శనగలు పెట్టాలి. లక్ష్మీ స్వరూపాలండి. శనగలతో మనకి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఏవీ లేకపోయినా సరే ఈ శనగలు అయితే మనము తాంబూలంలో పెట్టుకోవాలి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన శనగలు అంట అండి, అవి కూడా పచ్చివే ఇవ్వాలండి. జాకెట్ బట్టలు కూడా మంచివి ఇవ్వాలండి, వాడుకొని తగ్గట్టుగా. లైనింగ్ పీసులు పెడతాను, లోపల లైనింగ్ పీస్ పెడతారు, చాలామంది అట్లా పెట్టద్దు. జాకెట్ బట్టలు ఒక్కటి కానీ ఇవ్వద్దండి, ఒక్కటి అస్సలు ఇవ్వద్దు, 2 ఇవ్వాలి. అవి కూడా మంచివి ఇవ్వాలి. వాళ్ళు వాడుకోవాలండి, రోజువారు బ్లౌజ్ కుట్టించుకొని వాడుకోవాలి. అలాంటివి జాకెట్ పీసులు ఇవ్వాలండి. చిన్న ముక్కలు ఇచ్చి వాళ్ళ మనసు చిన్నబుచ్చుకోవద్దండి. ఇంటికి వెళ్ళాక మనం ఏవి ఇచ్చామో చూసుకుంటారు కదా, బాధపడతారు. అలా బాధపడితే లక్ష్మీదేవి బాధపడినట్టే అండి, ఇది మాత్రం గుర్తుంచుకోండి. ముందుగా కుంకుమ, పసుపు కూడా చాలామంది పొడి పసుపు ఇస్తున్నారు, అలా ఇవ్వద్దండి. కాస్త రోజ్ వాటర్ అయినా వేసుకోవాలి, దాంట్లో వాటర్ అయినా సరే మంచినీరైనా కలుపుకోవాలండి. కలుపుకొని మనము పచ్చిదే
ముద్దలాగా చేసుకొని ఇలా ఇవ్వాలండి. పుస్తలకు పెట్టుకోవడానికి గంధము, అక్షంతలు కూడా ఎరుపువి వాడతారు. అమ్మవారికి ఏవైతే వాడతారో అవి వాడద్దండి. మనకి పచ్చవి వాడుకోవాలండి. అక్షంతలు చేతిలో ఇచ్చి, చిన్నవాళ్ళైతే మనము చేతుల గాజుల పైన వేసి మనము ఇట్లా గాజులకు మొక్కుకోవాలండి. వాళ్ళతో వేయించుకోవాలి, గాజులు మొక్కుకోవాలి. పెద్దవాళ్ళైతేనైతే అక్షంతలు వేసి కాళ్ళకు మొక్కాలండి, తప్పు లేదు. కానీ పెద్దవాళ్ళైనా సరే చిన్నవాళ్ళైనా సరే వచ్చిన వాళ్ళందరూ లక్ష్మీదేవితో స్వరూపాలేనండి. కాళ్ళకి తప్పకుండా పసుపు అయితే రాయాలండి. చాలామంది ఒక్క పెద్ద నీళ్ళకి రాస్తారు, అలా కూడా రాయొద్దు. మొత్తం ఎక్కడ గ్యాప్ లేకుండా 2 కాళ్ళకి మనము పసుపు రాసి ఇలా వాయనమైతే ఇవ్వాలండి. తప్పకుండా కుంకుమ, పసుపు, గంధము అన్నీ సమర్పించాలి. ఎవరైతే పూజ చేసుకున్నారో వాళ్ళ చేతులతో వాళ్ళే ఇవ్వాలండి. వేరే వాళ్ళతోనూ పని వాళ్ళతోనూ కూడా ఇప్పియద్దు. పసుపు పెట్టేది కూడా చాలా మటుకు వేరే వాళ్ళు పెడుతుంటారు, అలా పెట్టకూడదండి. ఎవరైతే ఉపవాసం ఉన్నారో వాళ్ళతో పెట్టి వాళ్ళే పెట్టాలి. వాళ్ళే అమ్మవారికి ఇచ్చినట్టుగా భావించి మన అహంకారము, ఆస్తి, అంతస్తులు, అహంకారాన్ని అన్నీ తీసి పక్కన పెట్టి మనం ఇలా వాయనం అయితే ఇచ్చుకోవాలండి. వరలక్ష్మి వ్రతం రోజు ఎవరైతే ఇలా వాయనము ఇచ్చుకుంటారో వాళ్ళు తప్పకుండా లక్ష్మీ కటాక్షం అయితే పొందుతారండి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. వచ్చిన వాళ్ళకి కాస్త తీపి అయితే ఇవ్వాలంట. నోరు తీపి చేయాలి, నీళ్ళు అన్నా తాగించాలి. ఉట్టి చేతులతో పంపించద్దండి. ఎవరు పిల్లలు వచ్చినా సరే. ఇలా తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ కాడలైతే మన వైపు ఉండేటట్టు చూసుకోవాలండి. ఏది కానీ మర్చిపోవద్దండి. ఇచ్చేటప్పుడు మన కొంగు కింద పెట్టి వాళ్ళ ముందు కొంగులో పెట్టాలి, వెనక కొంగులో కాకుండా. ఇస్తినమ్మ వాయనమని మనం చెప్పాలండి. పుచ్చుకునే వాళ్ళు కూడా పుచ్చుకుంటున్నమ్మ వాయనమని చెప్పాలి. అక్షంతులు చేతిలో ఇచ్చి, చిన్నవాళ్ళైతే వాళ్ళ 2 చేతులకి మొక్కండి, పెద్దవాళ్ళైతే కాళ్ళు మొక్కండి అండి. ఇలా తాంబూలం ఇచ్చి లక్ష్మీ కటాక్షం అయితే పొందాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. పాత వాళ్ళు వ్యూస్ అందరూ లైక్ అయితే ఇవ్వండి, మీ సపోర్ట్ ఉండాలి. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. సర్వే జన సుఖినో భవంతు. ఉంటానండి, మీ సుష్మిత.